బుద్ధిబలం కండబలం ఏది గొప్పది అంటే ఏం చెప్తారు? నిన్న అయితే మాత్రం అది ఈ వారం ఇప్పుడు శ్రీజ గారికి భరణి గారికి సంబంధించి ఏదైతే టాస్కులు నడుస్తున్నాయో ఇందులో ఖచ్చితంగా బుద్ధిబలమే గెలిచిందని చెప్పాలి. ఎందుకంటే రావడమే శ్రీజ ఒక గ్రూపు ఫామ్ చేసుకుని గౌరవ్ని ఎవరైతే తనూజకి ఎగనెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా తనూజకి కానీ వీళ్ళకి ఎగనెస్ట్గా ఉన్న వాళ్ళందరూ దివ్యకి ఎగనెస్ట్గా ఉన్న వాళ్ళందరూ భరణి గారికి ఎగనెస్ట్ అయిపోయారు, శ్రీజతో కలిసిపోయారు. ఎవరంటే డిమన్ పవన్ కళ్యాణ్, రితు చౌదరి, గౌరవ్, వీళ్ళందరూ మాధురి, ఈవెన్ మాధురి గారు కూడా లాస్ట్కి అందరూ కూడా శ్రీజ గారి వైపు వెళ్ళిపోతే కేవలం దివ్య, తనూజ, ఎమాన్యుల్, రామరాథోడ్ అండ్ సుమన్ శెట్టి వీళ్ళ వరకు మాత్రమే అంటే బలం పరంగా చూసుకుంటే వెరీ వీక్ పర్సన్స్ అందరూ కూడా భరణి గారి వైపు ఉండిపోయారు. అయితే ఈయన ఎలా గెలుస్తాడు ఏంటనే అందరితో పాటు నేను అనుకున్నాను. కానీ ఫైనల్గా వచ్చేసరికి నిన్న జరిగిన గేమ్స్లో బుద్ధిబలం ఉపయోగించి చాలా బ్యాలెన్స్డ్గా చాలా కాన్సన్ట్రేషన్ చేసి ఆడైతే మాత్రం నిన్న ఎమాన్యుల్, దివ్య మాత్రం ఎక్సలెంట్గా ఆడారని చెప్పాలి. మొత్తానికి 2 పాయింట్లతో కండబలం కన్నా బుద్ధిబలం చాలా గొప్పదని అయితే